ఓకే సార్, థ్యాంక్ యూ. రవికుమార్ గారు చెప్పండి. బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, సునీత గారు, కాంగ్రెస్ బీఆర్ఎస్లను చూసినాము, ఇక జూబ్లీహిల్స్ నుంచే మా జైత్రయాత్ర ప్రారంభం కాబోతోంది, బీజేపీ గెలవబోతుంది అని చెప్తున్నారు సునీత గారు. మీరేం చెప్తారు? సరే, ఏ పార్టీ అయినా ఎన్నికల పోటీ చేసినప్పుడు గెలవాలని ప్రయత్నం చేస్తుంది. బీజేపీ పార్టీ కూడా మేము గెలుస్తామని ఆ సీరియస్ ఫైట్ ఇవ్వకుండా ఊరికేమీ ఏదో మొక్కుబడి పోటీ చేస్తున్నామని ఏ రాజకీయ పార్టీ కూడా చెప్పారు. బీజేపీ పార్టీ కూడా తెలంగాణ మీద వాళ్ళకు భవిష్యత్తులో వాళ్ళకు పెద్ద వ్యూహం ఉంది, స్ట్రాటజీ ఉంది, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సీరియస్ ఫైట్ చేస్తారు, దాన్ని కాదు. కానీ అక్కడ వాస్తవ పరిస్థితి అంటూ ఒకటి ఉంది. వాస్తవ పరిస్థితి వాళ్ళు నిజంగా కూడా క్లియర్గా కనిపిస్తున్నది. టిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన ఉంది అన్నది అందరూ చెప్పే విషయం. ఇక్కడ కేసు నిన్న ముఖ్యమంత్రి గారు ఎంత అభ్యంతరకరమైన విషయం అంటే, ఒకవైపు టిఆర్ఎస్ పార్టీ గెలిస్తే పథకాలన్నీ రద్దవుతాయని చెప్పేసి చెప్పడం అనేది ఇది ఎంత సీరియస్ విషయం అండి? ఇది కరెక్టేనా? ఇప్పుడు ఈ ఒక్క సీట్ తోటి అధికార మార్పిడి జరగదు, వాళ్ళ అధికారం పోదు. కానీ స్వయంగా ముఖ్యమంత్రి పబ్లిక్ మీటింగ్ లో ఓటర్లని బ్లాక్మెయిల్ చేయటం. ఓకే, రవికుమార్ గారు ఇప్పుడు మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మంత్రివర్గంలో తీసుకుంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉంది, మీరు ఇంత అడావుడిగా చేయడం ఎందుకని బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు కూడా దీంట్లో కంప్లైంట్ చేసిన పరిస్థితి, గవర్నర్ కావచ్చు, తర్వాత ఎన్నికల సంఘానికి కావచ్చు. సో దీంట్లో నిజంగా అజారుద్దీన్ అనే వ్యక్తితోని బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా భయపడుతున్నాయా? దీంట్లో ఏం చెప్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ అజారుద్దీన్కి భయపడేది ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత భయపడుతుందో దాన్ని చెప్తున్నది. మేము అజారుద్దీన్కో లేకపోతే ముస్లిం మైనార్టీకో మంత్రి పదవి ఇవ్వడానికి మేము వ్యతిరేకం కాదు, ఇద్దంటలేం. 2 సంవత్సరాల కాలంగా ముస్లింకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలే? 2 సంవత్సరాలు ఇవ్వాలి కాదు కదా. 2 సంవత్సరాల కాలంగా ముస్లిం కి మీరు ఇవ్వాలనుకుంటూ మైనార్టీకి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలే? ఒకటి. రెండోసారి మంత్రివర్గ విస్తరణ కూడా జరిగింది కదా, అప్పుడైనా ఎందుకు ఇవ్వలే కదా మంత్రివర్గ విస్తరణలో? రెండోసారి లేదు. ఎన్నికల్లో షెడ్యూల్ వచ్చేట కంటే ముందు ఎందుకు ఇచ్చుకోలేదు? ఎవడొద్దన్నాడు? అదే అజారుద్దీన్ని మీరు సాంకేతికంగా సాధ్యం కాదు అన్నది అప్పటికే న్యాయ వివాదాల్లో ఉన్నది, సుప్రీంకోర్టులో ఉండగా ఉద్దేశపూర్వకంగానే కోదండరామ్ గారిని అజారుద్దీన్ గారిని ఎమ్మెల్సీగా ఎంపిక చేసిండు. అదే రోజు మంత్రిస్తే ఎవరు కొట్టిండు? అదే అజారుద్దీన్ గారిని మంత్రిస్తే ఎవరు వద్దనలేదు కదా, అప్పుడు ఇచ్చుకోవచ్చు. లేదా ఇంకొక నెల రోజుల తర్వాత కూడా ఇచ్చుకోవచ్చు, నవంబర్ 14వ తారీఖు తర్వాత కూడా ఇచ్చుకోవచ్చు. రవికుమార్ గారు ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండగా మంత్రివర్గ విస్తరణ చేసి, నిజంగా మంత్రివర్గ విస్తరణ చేసినా కూడా అనుకుంటుంటే ఒక అజారుద్దీన్కే ఆ మంత్రివర్గంలో అవకాశం ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటి? ఎవరైనా 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థి, రవికుమార్ గారు ఓడిపోయిన అభ్యర్థి, ఎన్నికల కమిషన్ ఎవరో ఒక ఓటర్ ని ప్రలోభ పెట్టడానికి ఒక మందు సీసానో 100 రూపాయలు లేకపోతే ఇస్తేనే ఇది ఎన్నికల నిబంధనలకు ప్రజాస్వామ్యం మీద అపహాస్యం అవుతుందని చెప్పేసి అభ్యంతర పెట్టే ఈ ఎన్నికల కమిషన్, మన రాజ్యాంగము, మన వ్యవస్థ ఒక వ్యక్తికి 1,00,000 మంది ఓటర్లని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసము ఒక మంత్రి పదవి పంచిపెట్టింది కదా. ఎంత పెద్ద నేరం అది? ఎన్నికల కమిషన్ ఎందుకు చర్య తీసుకోదు? ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించడమే కదా. అది గవర్నర్ కు తెలియదంటారా? మరి ఏం చేస్తాం మరి? గవర్నర్ గారికి ఎందుకు తెలియదు? ఈ రాష్ట్రంలో అతిపెద్ద అత్యున్నత రాజ్యాంగ పరిరక్షకుడు గవర్నర్ గారే, ఏ రాష్ట్రమైనా రాష్ట్ర వ్యవస్థలో. మరి వారు చూడాలి కదా, చూడలేదు, పట్టించుకోలేదు. ఆయన రాజ్యాంగాన్ని ఫాలో అవుతలేరంటారా గవర్నర్ గారు? అంతే కదా. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో వస్తుందా లేదా అన్నది చెప్పండి. ఓకే, రవికుమార్ గారు ఒకవేళ ఇదే నిజమైతే రేపు ఇంకెవరికన్నా ఓటర్ కి ఓ చీర ఇచ్చుడో, ఓ మహిళ ఓ చీర పంచుడో, లేకపోతే ఓ మద్యం బాటిల్ పంచుడో, ఇంకా లేకపోతే వస్తువు పంచుడో కూడా తప్పు కాదు. ఏకంగా ఒక మంత్రి పదవి పంచిన తర్వాత
తప్పు కానప్పుడు ఉమ్, ఇంత విజిబుల్ గా తప్పు కానప్పుడు ఉమ్, ఇక ఇక ఒక ఒక చిన్న వస్తువు లేదన్నా ఓట్లను ఆకర్షించడం కోసం ప్రలోభ పెట్టడం కోసము ఒక చిన్న వస్తువు లేకపోతే ఏదో ఒకటి పచ్చడి మింగ ఎట్లా తప్పైతుంది ఉమ్. రేపు ఆ ప్రశ్న వస్తుంది కదా. ఓకే రవికుమార్ గారు అది ప్రశ్నించింది. రవికుమార్ గారు రాష్ట్రంలో ఉంటే కాంగ్రెస్ ఉండాలి లేకుంటే బీజేపీ ఉండాలి. బీఆర్ఎస్ను కథం పట్టించేందుకే మరి కొత్తగా మంత్రివర్గంలోకి అజారుద్దీన్ తీసుకున్నారు. సో దీంట్లో బీఆర్ఎస్ ఈ ఎన్నికతోని భూస్థాపితం అయిపోతుంది అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. నిజమేనా? శ్రీనివాస్ గారు ఇవాళ ఉమ్, వాస్తవం సరే, మనం చర్చ కోసం మాట్లాడుకోసం ఏమైనా మాట్లాడుకోవచ్చు. ఉమ్, అక్కడ గ్రౌండ్కి వెళ్తే గ్రౌండ్ లో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఉమ్, ఎందుకు అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ 420 మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఉమ్, వాటి ఏటిని నెరవేర్చలేదు. అవును. పైగా ఏదో కంటోన్మెంట్ ఉప ఎన్నికలో అధికారంలోకి వస్తే ఓ వేల కోట్లతో అభివృద్ధి చేసినాం, ఆ ఉప ఎన్నికలు గెలిపిస్తే సేమ్ ఇక్కడ చేస్తాం. ఏం చేస్తున్నా చెప్పాలి, అక్కడ ఏం చేస్తున్నా చెప్పాలి. 4,000-5,000 కోట్లతోటి ఉమ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తే దానికి సమాధానం చెప్తాం. ఓకే. కానీ ఉమ్, చెయ్యకపోగా ఇవాళ ఉమ్, ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలే. నేను ఇందాక అడిగినా మళ్ళీ అడుగుతున్నా. ఉమ్, కళ్యాణ లక్ష్మిలో తులం ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తామన్నారు. 2 ఏళ్ళు అవుతుంది. ఉమ్, ఏ ఒక్కరికన్నా ఇచ్చిరా రాష్ట్రంలో? ఉమ్, ఆడపిల్లలకు, చదువుకునేటువంటి ఆడపిల్లలకి ఉమ్, ఎలక్ట్రిక్ బైక్లు ఇస్తామని చెప్పిండ్రు ఇంటర్మీడియట్